ఈ ఫ్రాక్ వచ్చేసి 10 years బేబీకి ఇలా ఎక్స్ట్రా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి 1.5 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 10 inches. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 4 foldings చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 26 inches. ఇలా టేప్తో 4 foldings చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 24 inches. ఇలా టేప్తో 4 foldings చేసుకొని ఇలా అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1 inch డాట్లకి 1.5 inch ఖర్చులకి, ఇక్కడ కూడా 1.5 inch ఖర్చులకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 10 inches. 10 inchesని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని టేప్ని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలానే షోల్డర్ డౌన్ కూడా ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌండ్ ఇలా రౌండ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 1/2 inch పైకి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ 2 inches తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. టూ ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఇలా డీప్ నెక్ తీసుకుంటున్నాను. కింద పార్ట్ పొడవు వచ్చేసి 13 inches తీసుకుంటున్నాను. ఇంచెస్కి ఇలా కట్ చేసేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్స్ చేసుకొని హ్యాండ్ లెంత్ వచ్చేసి 8.5 inches. ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను. ఎడ్జ్లో హ్యాండ్ ఎడ్జ్లో ఇలా ఫ్రిల్స్ వస్తాయి. ఫ్రిల్స్కి దీని పొడవు వచ్చేసి 5 inches తీసుకుంటున్నాను. 5 inchesకి ఇలా కట్ చేసేసుకొని ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా లైనింగ్ని ఇలా అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని పై వైపులా కుట్టేసుకోవాలి.
ఇలా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ డాట్స్ వేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ వేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకొని ఇలా నెక్ కాడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా అయితే నెక్ ని కుట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇలా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుని ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ హ్యాండ్ ని ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. ఈ హ్యాండ్ ని షోల్డర్ జాయింట్ దగ్గర టక్స్ పెట్టుకున్న సెంటర్ కి ఇలా పెట్టేసుకుని కుట్టుకోవాలి. ఈ హ్యాండ్ కి ఇలా క్లాత్ తీసుకొని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకొని ఇలా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఎడ్జ్ లో పికో చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి ఇలా స్కెచ్ చేసుకున్నాము. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ కి తిప్పుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ 8 ఇంచెస్ కి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ దాకా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి కట్స్ పెట్టుకున్న సెంటర్ కి ఇలా అయితే కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 పెట్టుకున్నాం కదా, ఈ 1.5 ని ఇలా పెట్టేసుకుని ఇలా రఫ్ చేసేసుకొని రివర్స్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ లైనింగ్స్ ని పై వైపుకి ఇలా తీసుకోవాలి. ఎక్కడ దాకా అయితే కుట్టుకుంటామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా అయితే స్కిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలి.